సూపర్గా ఉంది మూవీ. ఈ మహాభారతము దీనికి ఎట్లా కనెక్టెడ్ ఉంటుంది. కృష్ణుడు అంటే ఏదో సాధారణంగా మళ్ళీ తిరుగుతాడనే ఒక అపోహ ఉండిందనమాట. అది ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది, ఎందుకు బాధపడాల్సి వచ్చింది, మొత్తం అంతా కూడా సమాప్తం ఎట్లయింది యుగాంతం అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించినాడు. ఈ కాలంలో ప్రతి ఒక్క యూత్ కూడా చూడాల్సిన విషయం ఇది. చాలా పురాణాల్లో చాలా మూవీస్ వచ్చినాయి, బట్ ఈ టైంలో ఈ కలియుగంలో ఇటువంటి మూవీ రావడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది అంటున్నారు, ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇంకా చాలా పెయిన్ఫుల్, చాలా ఫీర్ వచ్చేస్తుంది. జంజీ కిడ్స్ వచ్చి చూడొచ్చు. ఎస్పెషల్లీ ఎస్ వాళ్ళే చూడాల్సింది. ఎస్పెషల్లీ వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది ప్రేమ అంటే చాలా చాలా తప్పుగా ఊహించుకుంటున్నారు. ప్యూర్ ఎక్సలెంట్ మూవీ అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం అది. ఫెంటాస్టిక్, బట్ లో బడ్జెట్ మూవీ అన్నారు కానీ చాలా చాలా కవర్ చేసినారు. చాలా వరకు ఎట్లా అంటే లో బడ్జెట్ అని చెప్పేసి, బట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. కొన్ని సీక్వెన్స్ అయితే ఇంకా బెటర్గా తీసింటే బాగుండి అనిపించింది. బట్ ఆ బడ్జెట్కి వాళ్ళు తీసుకున్న బడ్జెట్కి అయితే చాలా బ్యూటిఫుల్గా న్యాయం చేసినాడని చెప్పచ్చు. పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నారు రామునిగా, కృష్ణునిగా? కృష్ణుని అయితే ఫ్యాంటాస్టిక్, చాలా బ్యూటిఫుల్గా చేస్తాడు. అట్ ది సేమ్ టైం అక్కడ హీరోయిన్స్ మనం చూశారు, అంటే రుక్మిణి క్యారెక్టర్ కానీ, రాధ క్యారెక్టర్ కానీ, సత్యభామ క్యారెక్టర్ కానీ, ఎవరికొవరి పర్ఫార్మెన్స్ అనేది ఎరగదీసేస్తారు. చాలా బ్యూటిఫుల్ చేశారు. సినిమా బాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా లేట్ చేస్తారు అసలు, ఎస్పెషల్లీ మన మదనపల్లిలో. నేను చాలా రోజు వెయిటింగ్ చేస్తున్నాను ఈ సినిమా గురించి. సో మళ్ళీ ఈరోజు రిలీజ్ అవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. హిందీ యాక్టర్స్ కదా, వాళ్ళకి డబ్బింగ్, తెలుగు డబ్బింగ్ బాగా సెట్ అయింది. చాలా బ్యూటిఫుల్గా బాగా సెట్ చేస్తారు, చాలా బాగుంది. సాంగ్స్ కొన్ని అయితే అట్లా హిందీలో పెట్టాడు, బట్ చాలా ఎమోషన్ అయితే బాగా కనెక్ట్ చేస్తాడు. ఎస్పెషల్ అందరూ చూడాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్క సనాతన ధర్మం ఎవరైతే చూస్తూ ఉంటారో, అట్ ది సేమ్ టైం లవ్ అంటుంటారు కదా, వీళ్ళు ఎస్పెషల్లీ చూడాలి. అసలు ప్యూర్ లవ్ అంటే ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించాడు. మనకు తెలిసింది కొత్త అయినా చాలా కొత్తగా చెప్పారంటారు. ఎస్, కొంతమంది అఫ్కోర్స్ మనందరూ తెలిసిందే సత్యభామ ఎందుకు జరుగుతుంది అనే విషయం, బట్ చాలామందికి తెలియదు అనమాట, అపోహ ఉంటుంది. అంటే కృష్ణుడు అంటే ఒక వేరే ప్రాస్పెక్టివ్లో చూస్తూ అంటారు, అది అమ్మాయిలు తిరుగుతాడు ఇట్లా, అది ఎందుకు వచ్చింది, ఎందుకు 16,000 గోపికలు ఎందుకు అయినారు, అది చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు యాక్చువల్లీ. ఓకే. అంటే వాళ్ళ గురించే లవ్ స్టోరీలే, మహాభారతం ఏమి ఉండదు. అంటే ఎలా ఉంది యావరేజ్? మీకు కథ తెలుసా? ఇది ఆల్రెడీ చూసానంటే వేరే దగ్గర ఇంట్రెస్టింగ్గా తీసారా? ఓకే బ్రో. సాంగ్స్ ఎక్కువ సీరియల్ ట్రైప్. హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడే కృష్ణావతారం మూవీ రివ్యూ అయితే తీసుకున్నాము. రివ్యూస్ అయితే చాలా పాజిటివ్గా వచ్చాయి. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. మన జెన్జీ కిడ్స్ అంతా వచ్చి మన సనాతన ధర్మం గురించి తెలుసుకొని ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.